Hi everybody. Today our next class is cyber security. We are already discussing about the what is a cyber security and which applications and networks are provided by the cyber security and what type of securities we have in the cyber securities and we are providing the cyber securities to the which platforms and previous class we are already discussing, right? నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ మనం హిస్టరీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ చూద్దాం. అసలు సైబర్ సెక్యూరిటీ ఎందుకు మనకి చేయడం జరుగుతుంది, సైబర్ సెక్యూరిటీని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, అసలు దీని అవసరం ఎప్పుడు వచ్చింది అనేది ఒకసారి చూస్తే మనకి ఒక క్లియర్ ఐడియా వస్తుంది, రైట్? హిస్టరీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ మనకి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969లో UCLA అంటే చూడండి 1960లో మనకి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో మనకి ఈ యూనివర్సిటీ నుంచి ఒక సెయింట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి ఒక మెసేజ్ సెండ్ చేశారు అనమాట. ఈ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ నుంచి 1969లో ఒక మెసేజ్ని ఈ యూనివర్సిటీకి సెండ్ చేశారు. ఆ మెసేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ కాన్ఫిడెన్షియల్ మెసేజ్ టు దిస్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ ఇన్స్టిట్యూట్కి ఇక్కడ నుంచి పంపించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కాన్ఫిడెన్షియల్ మెసేజ్ అనమాట. దానికి వాళ్ళు సీక్రెట్గా LO అని కోడ్ చేశారు. ఇది ఏంటి అంటే LO మీన్స్ ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు, ఓన్లీ ఈ సెయింట్ రీసెర్చ్కి అండ్ UCLA వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈ మెసేజ్లో LO అంటే లాగిన్ అని దీన్ని డీకోడింగ్ చేసేసి దీన్ని హ్యాక్ చేశారు అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ సైబర్ అటాక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1969. 1969లో ఫస్ట్ సైబర్ అటాక్ అనేది ఈ మెసేజ్ మీద జరిగింది. ఈ మెసేజ్లో సెయింట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఫ్రమ్ ద UCLA యూనివర్సిటీ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ ఏదైతే ఉందో వీళ్ళు పంపించిన మెసేజ్ అనేది సైబర్ అటాక్కి ఇక్కడ నుంచి సైబర్ అటాక్ అనేది స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాతనే సైబర్ సెక్యూరిటీస్ అనేవి వచ్చాయన్నమాట, రైట్? ఇది 1969లో. నెక్స్ట్ మనకి 1970s అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ వైరస్. ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో సైబర్ సెక్యూరిటీ, సైబర్ అటాక్స్, సైబర్ హ్యాకింగ్ ఏదైతే జరుగుతుందో త్రూ వైరస్ ద్వారా, త్రూ మాల్సియస్ వైరస్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ది అనాథరైజ్డ్ పర్సన్స్ విచ్ ఈస్ కాల్డ్ ఏ వైరస్ సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్ అయితే డిజైన్ చేస్తారో దాన్ని ఇక్కడ మనం మాల్సియస్ అని చెప్తాము, దాన్నే వైరస్ అంటాము. ఫస్ట్ టైం ఎప్పుడు దీన్ని వైరస్ కనిపెట్టారు, వైరస్ ఎప్పుడైతే దీన్ని డిజైన్ చేశారు అంటే 1970లో ఫస్ట్ టైం వైరస్ అనేది డిజైన్ చేశారు అన్నమాట. అది ఏ వైరస్ అంటే అది క్రియేట్ చేసింది ఎవరు అంటే రాబర్ట్ థామస్ అనే క్యాండిడేట్ 1970స్లో ఒక వైరస్ని తయారు చేశారు. ఆ వైరస్ అనే క్యాండిడేట్ రాబర్ట్ థామస్. ఎప్పుడంటే 1970స్లో. దీన్నే మనం ఫస్ట్ వైరస్ అంటాము. ఈ వైరస్ ఏంటి అంటే క్రీపర్. వైరస్ పేరేంటి? క్రీపర్ అంటే ఏంటి చూడండి. ఇది ఏం చేస్తుంది ఈ వైరస్ అనేది అంటే ఆన్లైన్ త్రూ నెట్వర్క్ ద్వారా ఆన్లైన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది ఏం మెసేజ్ చూపిస్తుంది అంటే మనకి సిస్టమ్ ఇలా ఉంది కదా, ఈ సిస్టమ్స్లో మనకి ఏం చూపిస్తుంది అంటే ఈ వైరస్ ఇక్కడ అటాక్ అయిన తర్వాత ఈ వైరస్ అనేది ఈ సిస్టంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ క్రీపర్ అనే వైరస్ ఏం చేస్తుంది అంటే ఇలా ఒక మెసేజ్ ఇస్తుంది. మెసేజ్ బాక్స్లో వస్తుంది. ఏమని వస్తుంది? ఐ యామ్ క్రీపర్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్. ఐ యామ్ క్రీపర్, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్. అంటే ఏంటి? నేను క్రీపర్ని, నీకు వీలైతే నన్ను క్యాచ్ చేయమని చెప్పేసి ఒక మెసేజ్ ఇలా వస్తుంది అనమాట.
ఇది ఫస్ట్ వైరస్ అనమాట, డెవలప్డ్ బై రాబర్ట్ థామస్. ఈ వైరస్ పేరేంటి? క్రీపర్. ఇదే తర్వాత 1970లో ఈ ఫస్ట్ వైరస్ కనిపెట్టారు. ఆ తర్వాత 1971లో మళ్ళీ ఈ వైరస్ కి యాంటీ వైరస్ అనేది వచ్చింది. యాంటీ వైరస్ వచ్చింది అంటే ఏంటి? ఈ వైరస్ ని కంట్రోల్ చేయడం కోసం మళ్ళీ డిజైన్ చేసింది ఏంటి? యాంటీ వైరస్ అనమాట. ఈ యాంటీ వైరస్ పేరేంటి మరి అంటే చూడండి, ఇది క్రీపర్, దీనికి యాంటీ వైరస్ ఏంటి అంటే రీపర్. First virus in 1970 is creeper, which is developed by Robert Thomas, and 1971 and the antivirus should be developed for this creeper virus, and the antivirus name should be reaper. Okay, this is the first virus, right? Next, 1982లో వైరస్ ఆల్రెడీ 1970లో వచ్చింది కాబట్టి ఇంకా ప్రీవియస్ వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే అది అప్డేట్ అవుతూ వస్తుంది. అప్డేట్ అయిన తర్వాత ఏమైందంటే 1982లో రష్యాలో వచ్చిందనమాట. రష్యాలో ఏ వైరస్ వచ్చిందంటే సైబర్ వెపన్ని యూజ్ చేసి వైరస్ని ఇక్కడ మనకి డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇదేంటి అంటే ఒక వెపన్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే కొన్నిటిని డిస్ట్రాయ్ చేయడం కోసం యూజ్ చేసే దాన్ని సైబర్ వెపన్ అంటాం. అది 1982లో రష్యాలో వచ్చింది. నెక్స్ట్ 1988లో మళ్ళీ ఒక అమెరికన్ సైంటిస్ట్ ఏం చేశాడు, మళ్ళీ ఒక వైరస్ని డిజైన్ చేసి ఆ వైరస్ని ఆన్లైన్లోకి అంటే ఇంటర్నెట్లోకి రిలీజ్ చేశారు అనమాట. ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి ఏమవుతుందంటే అప్పుడు కొత్తగా ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం, ఆన్లైన్లోకి ఎంటర్ చేసేయడం, దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి సంబంధించిన వైరసెస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అప్పుడు లేవు కాబట్టి అప్పుడు డైరెక్ట్గా ఎవరైనా హ్యాకర్స్ కానీ అనాథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, కొత్త క్రియేట్ చేసి ఏం చేస్తారో ఆన్లైన్లో వదిలేసేవాళ్ళు అనమాట. అలా ఆన్లైన్లో వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అది ఏం చేస్తుందంటే ఆన్లైన్లో ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఉన్న దాన్ని అంతా కూడా వాళ్ళు తీసేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో దాని విధంగా 1988లో మళ్ళీ మనకి అమెరికన్ సైంటిస్ట్ ఏం చేశాడు, ఒక ఇంటర్నెట్లో మళ్ళీ వైరస్ తయారు చేసేసి ఆ ఇంటర్నెట్లో రిలీజ్ చేశాడు అనమాట. ఇది ఎందుకు రిలీజ్ చేశాడంటే దీని పర్పస్ ఎందుకు డిజైన్ చేశాడు అంటే ఏంటి చూడండి, 1988లో అమెరికన్ సైంటిస్ట్ ఏం చేశాడంటే ఒక వైరస్ డిజైన్ చేసి ఆన్లైన్లో వదిలేశాడు. దేనికోసం వదిలేశాడంటే టు ఫైండ్ ద సైజ్ ఆఫ్ ఇంటర్నెట్. టు ఫైండ్ ది సైజ్ ఆఫ్ ఇంటర్నెట్. అంటే ఆన్లైన్లోకి ఆ వైరస్ వదిలేస్తే, ఆ ప్రోగ్రామ్ డిజైన్ వదిలేస్తే అది ఆన్లైన్లో ఎంత దూరం వెళ్తుంది, అది ఎంత దూరానికి వెళ్ళి అటాక్ చేస్తుంది, దాని సైజ్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ అమెరికన్ సైంటిస్ట్ ఏం చేశాడంటే 1988లో ఈ వైరస్ని డిజైన్ చేశాడు అనమాట. దిస్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఇలా 1969 నుంచి అప్డేట్ వస్తున్న కొద్ది ఏమవుతుందంటే ఇలా హ్యాక్స్ అనేది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని అంతా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వి మస్ట్ డిజైన్ ఒక ప్రొటెక్టర్, దట్ ఈస్ కాల్డ్ సైబర్ సెక్యూరిటీ. ఇదైతే జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి డోర్ లేదనుకోండి, ఎవరైనా దొంగతనం చేసి వెళ్ళిపోతుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, వాటికి డోర్స్ పెట్టుకోవాలి, లాక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అదే ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే డోర్లు లేవో అప్పుడు మనం డోర్లు పెట్టామన్నమాట త్రూ సైబర్ సెక్యూరిటీ. దిస్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. Right. Okay. Next, what are the benefits of cyber security? What are the benefits of cyber security? Benefits of cyber security. చూడండి ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ రాసాము. ఫస్ట్ బెనిఫిట్స్ చూడండి, సైబర్ అటాక్స్ అండ్ డేటా బ్రీచ్ ప్రొటెక్షన్ ఫర్ బిజినెస్. ఆ సైబర్ సెక్యూరిటీ వల్ల బెనిఫిట్ ఏంటి అంటాం ఇక్కడ, సైబర్ అటాక్స్ నుండి ప్రొటెక్ట్ చేయడం కోసం అండ్ డేటా బ్రీచ్ అయినప్పుడు ఫర్ బిజినెస్ కోసం కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. డేటా బ్రీచ్ అంటే చూడండి, డేటా బ్రీచ్ నథింగ్ బట్ డేటాని ఎవరికి తెలియకుండా దొంగతనం చేయడం, అంటే ఆ డేటాని మిస్యూజ్ చేయడం, దాన్ని మనం ఇక్కడ డేటా బ్రీచ్ అంటాం. ఇలాంటివి జరిగినప్పుడు, డేటా మీద అలాంటి అటాక్ జరిగినప్పుడు వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడం కోసం సైబర్ సెక్యూరిటీ మంచి బెనిఫిట్ అనమాట. నెక్స్ట్, డేటా అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ ఆర్ బోత్ ప్రొటెక్టెడ్. రైట్, ఇక్కడ ఎలాగో మనం చెప్తున్నాం డేటా అనేది మిస్ అవ్వకుండా, లాస్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది సైబర్ సెక్యూరిటీ అని చెప్తున్నాం. అలాంటి నెట్వర్క్ కూడా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి లాస్ట్ క్లాస్లో
నెక్స్ట్ అన్ఆథరైజ్డ్ యూజర్ యాక్సెస్ ఈజ్ అవాయిడెడ్. అన్ఆథరైజ్డ్ యూజర్ యాక్సెస్ ఈజ్ అవాయిడెడ్ అంటే ఏంటి, ఎవరైతే ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు దొంగతనంగా అది యూజ్ చేస్తున్నారు అంటే అలాంటి దాన్ని యూజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది విత్ సైబర్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఆఫ్టర్ ఏ బ్రీచ్ దెర్ ఈస్ ఏ ఫాస్టర్ రికవరీ టైం. ఆఫ్టర్ ఏ బ్రీచ్ అంటే ఏదైనా డేటా లాస్ అయినా లేదా డేటా మిస్యూజ్ అయినా కూడా ఆ మిస్యూజ్ అయినా లేదా లాస్ అయిన డేటా అంతా కూడా మళ్ళీ రికవరీ చేయడానికి సైబర్ సెక్యూరిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎంత తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా దాన్ని రికవరీ చేయడం కోసం సైబర్ సెక్యూరిటీ అనేది చాలా యూజ్ అవుతుందని చెప్తున్నాం ఇక్కడ. అది కూడా వన్ ఆఫ్ ది బెనిఫిట్. నెక్స్ట్ డెవలపర్స్, పార్ట్నర్స్, కన్స్యూమర్స్, స్టేక్ హోల్డర్స్ అండ్ వర్కర్స్ హావ్ మోర్ ఫెయిత్ ఇన్ ది కంపెనీ రెప్యుటేషన్ అండ్ ట్రస్ట్. అర్థమవుతుందా? ఇక్కడ డెవలపర్స్, పార్ట్నర్స్, కన్స్యూమర్స్ సైడ్ ఒక కంపెనీలో ఉన్న వీళ్ళందరూ, కంపెనీలో ఉన్న డెవలపర్స్ కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, కన్స్యూమర్స్ కావచ్చు, స్టేక్ హోల్డర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఏంటి అంటే ఆ కంపెనీ మీద వీళ్ళకి మంచి గుర్తింపు, కంపెనీ యొక్క మంచి గుర్తింపు, ఆ కంపెనీ మీద మంచి నమ్మకం ఉండాలి అంటే ఆ కంపెనీలో ఎలాంటి డేటా అటాక్స్ కానీ, ఎలాంటి సైబర్ అటాక్స్ కానీ, ఎలాంటి మిస్యూజెస్ కానీ, ఎలాంటి అనాథ యాక్సెస్ కానీ లేకుండా ఉంటే ఆ కంపెనీలో మనకి చాలా సేఫ్టీ ఉంటుంది అని నమ్ముతారు. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే బిజినెస్ అనేది డెవలప్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. దానికోసం కూడా సైబర్ సెక్యూరిటీని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది నవేడేస్ చాలా మోస్ట్ టెక్నాలజిబుల్ వర్డ్స్ అనమాట. ఇది అప్డేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో మనకి ప్రజెంట్ టైంలో సైబర్ సెక్యూరిటీని విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కూడా డెవలప్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ ఫర్ సైబర్ అటాక్స్. ఓకే, దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ దిస్ ఈస్ ది హిస్టరీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. రైట్, థ్యాంక్ యూ.